హాయ్, గుడ్ మార్నింగ్. సో వెటిలిగోలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి తెల్ల వెంట్రుకలు వైట్ ఎయిర్ వస్తే కూడా చాలా ప్రాబ్లంగా అయిపోతుంది. సో తెల్ల మచ్చలు మనకు అప్రాక్సిమేట్లీ 6 to 8 monthsలో తగ్గిపోతాయి. లిప్స్, ఫింగర్ టిప్స్, పామ్స్, సోల్స్ మాత్రం కొంచెం మెల్లిగా తగ్గుతాయి. కానీ వైట్ ఎయిర్ వస్తే మాత్రము ఆ వైట్ ఎయిర్ అనేది పేషెంట్కి చాలా సైకలాజికల్గా బర్డెన్ చేస్తుందండి. ఎస్పెషల్లీ వైట్ ఎయిర్ సెగ్మెంటల్ విట్లిగోలో తొందరగా వస్తుంది. సో ఈ సెగ్మెంటల్ విట్లిగో ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది? చిన్న పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వైట్ ఎయిర్ ఐబ్రోస్కి, తర్వాత ఫోర్హెడ్ పైన ఈ వైట్ ఎయిర్ వచ్చినప్పుడు పేషెంట్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సైకలాజికల్లీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ వైట్ ఎయిర్కి ట్రీట్మెంట్ లేదా? ఉంది. వైట్ ఎయిర్ కూడా ట్రీట్మెంట్ ఉంది. ఫస్ట్ డిసీజ్ని స్టేబుల్ చేయాలి. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా వైట్ మచ్చ మ్యాక్సిమం తగ్గేట్టు చేయాలి. తర్వాత వైట్ ఎయిర్ కూడా కొన్ని రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ పంచ్ గ్రాఫ్టింగ్, మినీ పంచ్ గ్రాఫ్టింగ్ అండ్ మెల్నోస్ సెల్ ట్రాన్స్ఫర్, సక్షన్ బ్లిస్టర్ టెక్నిక్, కొన్ని రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం, లేకపోతే హెయిర్ రిమూవల్, హెయిర్ని అక్కడ ఉన్న వైట్ హెయిర్ని రిమూవ్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ద్వారా కూడా మనకు ఈ వైట్ హెయిర్ని తగ్గేట్టు చేయవచ్చును. కాకపోతే ఇది ఇంప్రూవ్మెంట్ అనేది స్లోగా ఉంటుంది. సో ఏం వర్రీ కావాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.